హలో ఎవ్రీవన్, నిన్నటి వీడియోలో మనం ఈజీగా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే నిన్నటి కర్రీ మీద కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ముక్కలు ఉడికించుకునే ప్రాసెస్ అయితే ఒకటే. కుక్కర్లో ఫస్ట్ ముక్కలు నీట్గా కడుక్కొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ముక్కల్ని నీట్గా ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇది కూడా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని అయితే ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక డేషా పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇలాచీ అయితే వేసుకొని వేపుకోవాలి. అందులోనే ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలి. కొంచెం అలా వేయించుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి చీలికల్లాగా. అవి కూడా ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నీట్గా. పచ్చివాసన అయితే పోయిన తర్వాత ఇందులో 2-3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకోవాలి. కర్రీ కాబట్టి కర్రీలో టమాటాలు కంపల్సరీ వేసుకోవాలి. 3 or 4 అయితే సరిపోతాయండి. నేనైతే 3 వేసుకున్నాను. ఇలా కొంచెం సేపు మసాలాలు బాగా వేగనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మసాలాలు అయితే నీట్గా వేగాయి. ఇందులో మనం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో ముక్కలు, అవి నీళ్ళతో సహా దీంట్లో వంచేసుకుందాం. ముక్కలన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలాక దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ